ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మధ్య రాజుకున్న విభేదాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఆస్తుల పంపిణీ వ్యవహారం రోడ్డు మీదకు రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య మాటలేద్దాం తీవ్రతమైంది. సరిగ్గా ఇట్లాంటి ఉత్కంఠభరితమైన సమయంలో వైఎస్ విజయమ్మ రాసినట్టుగా చెప్తున్నా ఒక లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం పేరు సంచలనం సృష్టించింది. తన ఇద్దరు పిల్లలు తనకు సమానమేనని, వారి మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె భావోద్వేగంతో ఆ లేఖను విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలబడ్డారనే ప్రచారం జరగడంతో షర్మిల వర్గం ఒక్కసారిగా ఉత్సాహంలో మునిగిపోయింది. అయితే ఆ సంతోషం గంట కూడా గడవకముందే షర్మిలకు ఊహించిన షాక్ తగిలింది. విజయమ్మ లేఖ విడుదలైన కొద్దిసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు జగన్ మద్దతుదారులు ఆ లేఖలోని అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా దాని ప్రాణహితతను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ లేఖ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను తీయడం ప్రారంభించారు. ముఖ్యంగా విజయమ్మ సంతకం విషయంలోనూ మరియు లేఖలోని భాషా శైలి విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా షర్మిలకు తగిన అసలే భిక్షకు ఏంటంటే ఆ లేఖ వెలువడిన గంటలోపే పార్టీలోని కీలక నేతలు మరియు సామాన్య కార్యకర్తలు కూడా జగన్ పక్షాన్ని నిలబడాలని నిర్ణయించుకోవడం, విజయమ్మ లేఖ ద్వారా సానుభూతి పొందిన రాజకీయ లబ్ధి పొందాలని చూసిన షర్మిల ప్రయత్నాలకు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో జగన్కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. జగన్ కేవలం తన ఆస్తిని కాపాడుకోవడం లేదని, తండ్రి ఆశయాలను మరియు పార్టీ గౌరవాన్ని కాపాడుతున్నానని మెజార్టీ వర్గం వాదించడం ప్రారంభించింది. మరోవైపు ఈ లేఖ ప్రభావం వల్ల వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చీలిక మరింత స్పష్టంగా బయటపడింది. షర్మిల తన తల్లిని ఈ వివాదంలోకి లాగడం ద్వారా జగన్కు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని, కానీ అది రివర్స్ అయ్యి ఆమెకే నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయమ్మ లేఖ విడుదలైన తర్వాత షర్మిలకు రాజకీయంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ అభిమానులు విజయమ్మపై గౌరవం ఉంచుకుంటూనే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల షర్మిల తన నైతిక బలాన్ని కోల్పోతున్నారనే చర్చ నడుస్తుంది. దీనితోడు అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఆ లేఖలోని కొన్ని అంశాలు చట్టపరంగా జగన్ను అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలియడంతో షర్మిల ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు. అంతిమంగా ఒక తల్లిగా విజయమ్మ పడుతున్న ఆవేదన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని ప్రజల్లో అభిప్రాయం. షర్మిల ఆశించిన మైలేజీ రాకపోగా ఆమెపై వ్యతిరేకత పెరగడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తుంటే వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోరు కేవలం ఆస్తులకి పరిమితం కాకుండా అస్తిత్వ పోరాటంగా మారినట్టు కనిపిస్తుంది. గంట వ్యవధిలోని పరిస్థితి తలకిందులు కావడంతో షర్మిల తన తదుపరి వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేఖ ఇచ్చిన జోష్ కంటే అది తెచ్చిన చిక్కులే ఇప్పుడు షర్మిలకు పెద్ద తలనొప్పిగా మారాయి.